శీతాకాలం మెల్లగా గుడ్ బై చెప్పేసింది. ఉదయాన్నే కొరుకుడు పెట్టే చలి ఇప్పుడు గుర్తులే మిగిల్చింది. ఫిబ్రవరి మధ్యలోనే సూర్యుడు తన ప్రభావం ఏమిటో చూపిస్తున్నాడు. ఉదయం 11 దాటితే చాలు రోడ్డుపై వేడి అలజడి ముద్రవుతోంది. మధ్యాహ్నం 3 వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కు దాటేశాయి. భద్రాచలం, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో వేడి మరింతగా పెరిగింది. ఇక రాత్రిపూట కూడా ఉక్కపోత తగ్గటం లేదు. కూలర్లు, ఏసీలు మళ్లీ పని మొదలు పెట్టాయి. అయితే వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ దిశలోని శ్రీలంక సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ మార్పులకు కారణమని చెబుతున్నారు. అయితే భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదంటూ వారు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల మాత్రమే చినుకులు పడే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇక ఎండలు కూడా తగ్గేలా కనిపించడం లేదు. వర్షాల సూచన ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి తేమగాలులు అల్పపీడన ప్రాంతం వైపు వెళ్తుండటంతో వేడి మరింతగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక భద్రాచలంలో ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. ఖమ్మంలో 35.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్ లో 35.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరిగింది. మెదక్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో తేమ శాతం 35 నుంచి 42% మధ్య నమోదవుతుంది. దీనివల్ల ఉక్కపోత ఎక్కువగా అనిపిస్తోంది. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగాలి. కానీ ఈసారి ఫిబ్రవరి 2వ వారంలోనే వేడి గాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక మొత్తానికి తెలంగాణలో ఓవైపు వర్షాల సూచన, మరోవైపు ఎండల తీవ్రత. ఈ మార్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శీతాకాలం మెల్లగా గుడ్ బై చెప్పేసింది. ఉదయాన్నే కొరుకుడు పెట్టే చలి ఇప్పుడు గుర్తులే మిగిల్చింది. ఫిబ్రవరి మధ్యలోనే సూర్యుడు తన ప్రభావం ఏమిటో చూపిస్తున్నాడు. ఉదయం 11 దాటితే చాలు రోడ్డుపై వేడి అలజడి ముద్రవుతోంది. మధ్యాహ్నం 3 వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కు దాటేశాయి. భద్రాచలం, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో వేడి మరింతగా పెరిగింది. ఇక రాత్రిపూట కూడా ఉక్కపోత తగ్గటం లేదు. కూలర్లు, ఏసీలు మళ్లీ పని మొదలు పెట్టాయి. అయితే వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ దిశలోని శ్రీలంక సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ మార్పులకు కారణమని చెబుతున్నారు. అయితే భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదంటూ వారు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల మాత్రమే చినుకులు పడే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇక ఎండలు కూడా తగ్గేలా కనిపించడం లేదు. వర్షాల సూచన ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి తేమగాలులు అల్పపీడన ప్రాంతం వైపు వెళ్తుండటంతో వేడి మరింతగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక భద్రాచలంలో ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. ఖమ్మంలో 35.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్ లో 35.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరిగింది. మెదక్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో తేమ శాతం 35 నుంచి 42% మధ్య నమోదవుతుంది. దీనివల్ల ఉక్కపోత ఎక్కువగా అనిపిస్తోంది. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగాలి. కానీ ఈసారి ఫిబ్రవరి 2వ వారంలోనే వేడి గాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక మొత్తానికి తెలంగాణలో ఓవైపు వర్షాల సూచన, మరోవైపు ఎండల తీవ్రత. ఈ మార్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శీతాకాలం మెల్లగా గుడ్ బై చెప్పేసింది. ఉదయాన్నే కొరుకుడు పెట్టే చలి ఇప్పుడు గుర్తులే మిగిల్చింది. ఫిబ్రవరి మధ్యలోనే సూర్యుడు తన ప్రభావం ఏమిటో చూపిస్తున్నాడు. ఉదయం 11 దాటితే చాలు రోడ్డుపై వేడి అలజడి ముద్రవుతోంది. మధ్యాహ్నం 3 వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కు దాటేశాయి. భద్రాచలం, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో వేడి మరింతగా పెరిగింది. ఇక రాత్రిపూట కూడా ఉక్కపోత తగ్గటం లేదు. కూలర్లు, ఏసీలు మళ్లీ పని మొదలు పెట్టాయి. అయితే వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ దిశలోని శ్రీలంక సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ మార్పులకు
మార్పులకు కారణమని చెబుతున్నారు. అయితే భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదంటూ వారు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల మాత్రమే చినుకులు పడే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇక ఎండలు కూడా తగ్గేలా కనిపించడం లేదు. వర్షాల సూచన ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి తేమగాలులు అల్పపీడన ప్రాంతం వైపు వెళ్తుండటంతో వేడి మరింతగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక భద్రాచలంలో ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. ఖమ్మంలో 35.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్ లో 35.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరిగింది. మెదక్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో తేమ శాతం 35 నుంచి 42% మధ్య నమోదవుతుంది. దీనివల్ల ఉక్కపోత ఎక్కువగా అనిపిస్తోంది. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగాలి. కానీ ఈసారి ఫిబ్రవరి 2వ వారంలోనే వేడి గాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక మొత్తానికి తెలంగాణలో ఓవైపు వర్షాల సూచన, మరోవైపు ఎండల తీవ్రత. ఈ మార్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.